ప్రపంచం సృష్టించబడినప్పుడే ప్రతి మనిషి పూర్తి సంతృప్తితో ఆనందంగా జీవించేలా అన్ని సమృద్ధిగా సృష్టించబడ్డాయి. కానీ వాస్తవానికి నేడు ఈ పోటీ ప్రపంచంలో సంతోషకరమైన జీవితాన్ని జీవించడమనేది జీవితంలో విజయం సాధించిన కొంతమంది ధనవంతులకి, క్రీడాకారులకి, నటులు నటీమణులకి, రాజకీయవేత్తలు మరియు వ్యాపారవేత్తలకే ఇది సాధ్యమైంది. కానీ మనలో చాలామంది దైనందిన ప్రాథమిక అవసరాల కోసమే పోరాడాల్సి వస్తోంది. మన కలల వెంట పరుగులు తీస్తూ సర్దుకుపోతూ జీవితాన్ని గడుపుతున్నాం. ఇటువంటి పరిస్థితుల్లో మనం సరైన ప్రయత్నాల్నే పెట్టుబడిగా పెట్టి సకల సౌకర్యాలు గల జీవితాన్ని ఆస్వాదించేందుకు ఏదైనా మార్గం ఉందా అన్న ప్రశ్నకు ఆరాటం మాత్రమే సమాధానంగా ఉన్న స్థితిలో లేదు. మార్గం ఉంది అని చెప్పగలిగే ఒకే ఒక మార్గం నెట్వర్క్ మార్కెటింగ్. ఈ అద్భుతమైన వ్యాపార పద్ధతిని మొట్టమొదటిసారిగా 1930లో డాక్టర్ కార్ల్ రెన్బర్గ్ అనే వ్యక్తి తాను కొత్తగా కనిపెట్టిన ఫుడ్ ప్రాడక్ట్స్ను అమల్లో ఉన్న సంప్రదాయ పద్ధతుల ద్వారా కాకుండా వినూత్న పద్ధతిలో వినియోగదారులకు చేర్చారు. ఈ పద్ధతిలో ఈ వ్యాపార విధానం తొలుత యుఎస్ఏలో ప్రారంభమైంది. అక్కడ కొన్ని కంపెనీలు తమ నాణ్యత గల ఉత్పాదనలను డైరెక్ట్గా వినియోగదారులకు పరిచయం చేశారు. దాంతో తృప్తి చెందిన వినియోగదారులు నోటి మాట ప్రచారం ద్వారా తమ స్నేహితులకు, బంధువులకు వీటిని పరిచయం చేశారు. దీనితో ఈ వ్యాపారంలో ఉన్న పంపిణీదారులు ఈ కొత్త మార్కెటింగ్ పద్ధతి ద్వారా అనూహ్యమైన ఆదాయాన్ని పొంది దీన్ని ప్రపంచానికి పరిచయం చేశారు. ఉదాహరణకు, ఒక సామాన్య పెయింటర్ ఈ వ్యాపార విధానాన్ని అనుసరించి తను కలలో కూడా ఊహించని విలాసవంతమైన జీవితాన్ని ఇప్పుడు జీవిస్తున్నారు. ఒక సాధారణ వెల్డర్ ప్రపంచంలోని అన్ని విలాసాలను ఆస్వాదిస్తున్నారు. ఈ వ్యక్తులు మాత్రమే కాదు, ఇంకా ఎంతోమంది విజయం సాధించారు. ఈ కొత్త వ్యాపార విధానం గత 85 ఏళ్లుగా సుమారు 165 దేశాల్లో విజయవంతంగా జరుగుతోంది. అది మాత్రమే కాకుండా ఇప్పుడిది ప్రపంచవ్యాప్తంగా $multi-billion పరిశ్రమగా మారింది. అంతేకాకుండా ప్రతి సంవత్సరం ఈ వ్యాపార విధానం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఎందరో కోటీశ్వరులుగా ఉద్భవిస్తున్నారు. వారిలో అత్యధికులు మహిళలే. అదే ఈ వ్యాపారంలో ఉన్న విశిష్టత.